ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హోరాహోరీగా జరుగుతున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు. రెండో రోజు పోటీలను ప్రారంభించిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. అట్టహాసంగా చిలుకలూరుపేటలో ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. మొదటి రోజు గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే. సాతిలూరులో ఘనంగా కోడెల విగ్రహావిష్కరణ కార్యక్రమం. వేడుకలో పాల్గొన్న ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే ప్రతిపాటి. తుబాడ్లో ఎన్టీఆర్ వర్ధంతి సభ. పెద్ద ఎత్తున పాల్గొన్న టీడీపీ నేతలు. చిలకలూరుపేటలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోరాహోరీగా ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు జరుగుతున్నాయి. రెండో రోజు పోటీలను మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. రెండో రోజు 4 పళ్లు, 6 పళ్లు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మొత్తం 25 జతలలో పోటీల్లో పాల్గొన్నాయి. తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రతిపాటి ఫౌండేషన్ పక్షాన ముందుగా స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ క్షేమం సాంఘిక సంక్షేమ అంతేకాదు వీరాంజనేయ స్వామి గారు ఇచ్చేశారు. వారు మనకి ఏమి హామీ వీరాంజనేయ స్వామి గారి మరి భూమిని కాపాడే హామీని మనం చూద్దాం. మన సోదరులు పత్తిపాటి వారు మీ అందరి రాక ఈ వేదికకు బంగారు కానుక. మీరు ఎప్పుడు ఇలాగే కార్యక్రమంలో భాగంగా ముందుగా జోహార్ అన్న ఇండియా, జోహార్ అమర్ రహే అన్న ఎన్టీఆర్, అమర్ రహే, అమర్ రహే అన్న ఎన్టీఆర్, అమర్ రహే, వర్ధిల్లాలి తెలుగుదేశం ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. తిరుమల తిరుపతి ప్రసాదాన్ని మరి ప్రతిపాటి పుల్లారావు గారి చేతి మీదుగా అందించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఓకే ఓకే సార్. ఒంగోలు జాతి ఎడ్లు అంటే రోషంతో, పౌరుషంతో దేశం మీసం వెలేసే విధంగా సాహసం చూపేటువంటి జతలు ఒంగోలు జాతి వృషభ రాజాలు. ప్రతి జతకు కూడా ఎవరు కూడా ఉండకూడదు. సభకు సంబంధించిన వారు ఒక్కరికి మాత్రమే అవకాశం. క్రమశిక్షణ పాటించాలి. ఎవరైనా సరే 300 అడుగుల దూరాన్ని 24 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 8 సెకండ్ల ముందంజలో ఉన్నవి ఎంకేఎం బోల్స్ మహిళా త్రివేణి నాయుడు గారు ఉన్నాయి. మాగులేరు పవన్ దీప్ రెడ్డి గారు, ఆరేపల్లి ముక్తేశ్వరరావు గారు, పిడపర్తిపాలెం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషము 10 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 22 సెకండ్. క్రమశిక్షణ పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా. ప్రాంగణంలోనికి టీం రెఫరీస్ 5వ జత వారు రెడీగా ఉండాలి కార్డు కట్టుకుని. స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 18 సెకండ్ల ముందంజలో ఉన్నవి. డాక్టర్ గారు వారి అమృత హస్తాలతో 2 మంత్రులు, మాజీ మంత్రి గారు, ప్రస్తుత మంత్రి గారు. ఎడ్ల జత యజమానులకు ఆ యొక్క శాలువాతోటి వారిని సత్కరించడం జరుగుతుంది. మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట శాసనసభ్యులు అన్న ప్రతిపాటి పుల్లారావు గారు సంక్రాంతిని
పురస్కరించుకొని జాతీయ ఒంగోలు ఎడ్ల పోటీలను పెట్టడం, ఇది కూడాను మా యువ నాయకులు యువగళం సారథి విద్యాశాఖ మంత్రులు శ్రీ లోకేష్ బాబు గారి యొక్క జన్మదినోత్సవం రోజు వరకు కూడా ఫైనల్స్ కంటిన్యూ చేయడం అనేది చాలా గొప్ప సాహసోపేతమైన నిర్ణయం. చిలకలూరుపేటలో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడాను వేలాది మందిగా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాలు చేసి రైతుల్ని ప్రోత్సహిస్తూ అంతరించిపోతున్న మన ఒంగోలు జాతి ఎద్దులని మనం ప్రోత్సహించి పెంచే విధంగా వారి కృషిని మనం అభినందించదగ్గ విషయం. ఈరోజు మన ప్రభుత్వం కూడా మనకి డైరీని అదేవిధంగా పశువుల్ని ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తున్నాం. ఒంగోలు జాతి ఎడ్లను కూడా ప్రోత్సహించడానికి పశుక్షేత్రాన్ని చదలవాడ పశుక్షేత్రం కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీంతోపాటుగా రైతు కుటుంబంలో ఒక బిడ్డల్లాగా ఒక భాగస్వామ్యంగా ఉన్నటువంటి పశువులు, ఆవులు, గేదెలు, అదేవిధంగా ఎడ్లని మనం వాటిని భరించగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ పార్టిసిపేషన్ కూడా రైతులు కూడా మహిళా రైతులు ఎడ్లను తీసుకొని వచ్చారు. అంటే కొంతమంది పొడుస్తాయేమో అనేటువంటి భయపడేటువంటి దానిలో ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు రైతులు అయినా కానీ వాటిని అలవాకగా వాటికి నీళ్లు పెట్టడం కానీ మేత వేయడం కానీ సమర్థవంతంగా నిర్వహించేటువంటి పరిస్థితులు ఈ మహిళా రైతులను కూడా మనం ప్రోత్సహిస్తూ ఈ ఒంగోలు జాతి ఎడ్లని వాటి యొక్క జాతిని పెంపొందించడంలో మనందరం కూడా కృషి చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రెండో రోజు చిలకలూరుపేటలో జరిగే ఎడ్ల పందాలకు ముఖ్య అతిథిగా నర్సారావుపేట డీఎస్పీ హనుమంతరావు పర్యవేక్షణలో ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీని రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షులు కంచర్ల శ్రీనివాసరావు, ఆర్టీసీ డిపో కార్మిక పరిషత్ సెక్రటరీ, టీఎన్టీఈసీ పట్నా అధ్యక్షులు అద్దంకి వరప్రసాదరావు, లింగంగుట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేముల బుర్రయ్య, ఎన్టీఆర్ కాలనీ రమేష్ బాబు, నక్కా శ్రీనివాసరావు మొదలగు వారు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎడ్ల పోటీలలో ఎటువంటి అవంతరాలు లేకుండా పటిష్ట చర్యలు, బందోబస్తును డీఎస్పీ హనుమంతరావు ఏర్పాటు చేశారు. తమను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి తామెప్పుడు ముందు ఉంటామని, వారి కష్టాలు తొలగించడానికి తాను ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కాళ్లు అరికేలా తిరుగుతామని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. నాదెండ్ల మండలం సాతులూరులో ఏర్పాటు చేసిన స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి విగ్రహాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు, టీడీపీ నాయకులు కోడెల శివరాంతో కలిసి ప్రతిపాటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. పార్టీ గెలిపే ముఖ్యమని, ఆ విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావు లేదని, ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసి వారిని కాదని ఇతరుని గెలిపించాలన్న ఆలోచన చేయడం ఎవరికి మంచిది కాదని ప్రతిపాటి హితవు పలికారు. ఒక్కసారి గెలవడం, ఓడటం ఇకపై ఉండకూడదని, చిలకలూరుపేట, నర్సరావుపేట సహా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఎన్నికల్లో టీడీపీ జెండనే ఎగరాలని ప్రతిపాటి స్పష్టం చేశారు. గ్రామాల్లో గ్రూపులు కట్టకుండా, ఆధిపత్య భావాలు పెంచుకోకుండా అందరూ ఒక తాటిపై నిలిచి అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని, అదే అందరికీ మంచిదని ఈ సందర్భంగా ప్రతిపాటి సూచించారు. పల్నాటి పులి, పేదల వైద్యుడు, ప్రజా నాయకుడిగా పేరు పొందిన దివంగత కోడెల శివప్రసాదరావు చేసిన అభివృద్ధి నేటికి కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి శాఖను సమర్థవంతంగా నిర్వహించారని ప్రతిపాటి కొనియాడారు. కోడెల వారసుడు శివరాముకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ప్రతిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. పుల్లారావు గారికి ఉన్న అభిమానంతో ఈరోజు పల్నాటి పులి కోడెల శివప్రసాద్ అంతటి మొండివాడు కోడెల గారు అని మా పుల్లారావు గారు ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించుకోవడం సాధులు, గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి సభ్యుల, పార్టీ సభ్యులకి గుర్తు. ఆ రోజు ప్రతిపాటి పుల్లారావు గారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి 52 ఎకరాల్లో టిట్కో ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పి మీరు చేసిన ఆలోచన కోడెల గారి స్ఫూర్తి. కోడెల గారు ఆలోచన చూసి పుల్లారావు గారు నాకన్నా ముందున్న ఈ ఆలోచనలో మనం కూడా పుల్లారావు గారిని అందుకోవాలి.
వయసు కాదు, అనుభవం కాదు, రాజకీయం కాదు, పదవి కాదు, ఏ విధంగా ఎక్కడ మంచి ఉన్నా సరే దాన్ని మనం తీసుకొని 10 మందికి ఉపయోగపడి చేయాలని దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పుల్లారావు గారు టిట్కో ఇల్లు ఏర్పాటు చేయడమే కాకుండా కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇదే నాదిళ్ళ మండలంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తే కోడలు గారు దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆ స్ఫూర్తికి సమాధానమే నర్సరావుపేటలో కానీ సత్తెనపల్లిలో కానీ టిట్కో ఇల్లు కానీ కేంద్రీయ విద్యాలయం రావటం మాకు ఒక విధంగా పుల్లారావు గారి స్ఫూర్తి అని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను. అందుకే ఈరోజు ఇంతకుముందు సోదరుడు సత్యనారాయణ గారు చెప్పినట్లు ఎన్నో రకాలుగా ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టి పోలీసు కేసులు పెట్టి ఇళ్లకు దూరం చేసి అవమానాలు పాలు చేసిన వాళ్ళు మళ్ళా పొద్దుతిరుగుడు పువ్వులాగా మళ్ళా పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాటందరినీ నాకు పదవి మీద వ్యామోహం లేదు, అధికారం మీద ఆశ లేదు. అందుకే ధైర్యంగా కోడుల బిడ్డగా చెప్పగలను, అటువంటి వాళ్ళని దూరం పెట్టండి. ఆస్తుల కోసం బిల్లుల కోసం పార్టీలోకి వచ్చే నాయకుల్ని గడప దాటని మాకండి. ఎవరైతే ముందుండి పార్టీ కోసం ప్రాణం ఇచ్చారో వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. జీవితంలో ఎంత కాలం ఉంటానో తెలియదు కానీ ఉన్నంత కాలం కోడెల బిడ్డగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మీకోసం మీ గౌరవం కోసం ఈ రోజు ఈ గ్రామంలో మీరు చేసిన కోడెల శివప్రసాదరావు గారికి ఘనమైన నివాళులు విగ్రహ ఆవిష్కరణ రూపంలో మీరు తీర్చుకున్నారు. మీరు రుణం తీర్చుకున్న విధానానికి జీవితాంతం మీకు సేవకుడుగా మీ బిడ్డగా మీకోసం పనిచేస్తానని చెప్పి ఈరోజు మనం రాజకీయాల్లో ఒక మార్పు వచ్చింది అంటే అది అన్న ఎన్టీఆర్. అదే విధంగా అదే పాటలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి గురించి ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా డాక్టర్ శివరామ్ గారు ఒకసారి అందరూ నెమరు వేసుకునేటువంటి విధంగా చేసిన కార్యక్రమాలు, రాజకీయాల్లోకి రాకముందు రూపాయి డాక్టర్గా ఏ విధంగా పేరు పొందారు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర రాజకీయ రంగంలో ఏ విధంగా ఒక చెరగని ముద్ర వేశారు, అభివృద్ధిలో పోటీ పడటమే కాకుండా గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాద్ గారంటే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉండేటువంటి విధంగా చెరగని ముద్ర వేశారు. అది డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి యొక్క గొప్పతనం. రాష్ట్రం మొత్తం చూసేవాళ్ళు డాక్టర్ గారు ఏం మాట్లాడతాడు మీటింగ్లో అని. అటువంటి గుర్తింపు పార్టీలో సంపాదించడం అంటే చాలా గొప్పతనం. ఎన్టీఆర్ కేబినెట్ లో హోమ్ మినిస్టర్ గా పనిచేశారు. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్నా కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అనేక శాఖలు నిర్వహించారు. పంచాయతీరాజు, మెడికల్ అండ్ హెల్త్, సివిల్ సప్లైస్, ఏ శాఖ కూడా కొన్ని పెంచారు తప్ప ఆ పదవికి గౌరవం పెంచారు, జిల్లాకి గౌరవాన్ని పెంచారు. నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధిని ఒక పక్క చూసుకుంటూ జిల్లా మొత్తం కూడా ఏ నియోజకవర్గంలో ఏది చేస్తే ఆ నియోజకవర్గంలో ఓట్లు పెరుగుతాయో ఆ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా భాగస్వాములు అయ్యారు ఆనాడు. ఈనాడు రాజకీయాలు మారినాయి. ఆనాడు జిల్లా మొత్తం కూడా ఎక్కడ ఏది అవసరమో గుర్తించి ఉన్నటువంటి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అందరికీ కోఆర్డినేషన్ చేసుకుంటూ రాజకీయాలు నడిపినటువంటి ఘనత డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారిదని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నాతో అనేక విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు, సొంత విషయాలు, వ్యక్తిగత విషయాలు, అన్ని రకాలుగా కూడా నాతో షేర్ చేసుకునేటువంటి వారు. ఆ విధంగా అభివృద్ధిలో ఇద్దరం పోటీ పడేవాళ్ళం. నరసరావుపేటను చూసి చిలకలూరుపేటను ఏ విధంగా చేయాలని నేను కూడా పోటీ పడేవాడిని. ఆ విధంగా ఇద్దరం పోటీ పడుతూ నాకు డాక్టర్ గారు ఏ మంత్రి పదవిలో ఉన్నా పూర్తి సహకారం నాకు అందించారు. ఆ విధంగా మా ఇద్దరికి ఒక మంచి అనుబంధం ఉంది. పల్నాడు పుదంటే డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారే, మరొకరికి ఆ పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి లేదు. అటువంటి మహానాయకుడు మన మధ్య లేకపోవడం నేనైతే చాలా బాధపడుతున్నాను. ఆ రోజు బాధపడ్డాను. బసవరామ తారకం హాస్పిటల్లో తీసుకొస్తా ఉంటే కంట తడి పెట్టి ఆగలేకపోయింది. నాకు కూడా నేనే ఉన్నాను, ఎవరు లేరు ఆ రోజు. ఇంకా ఇక్కడికి వచ్చినాక అందరం తోడయ్యాము. నేను హాస్పిటల్కి వెళ్ళి బయటికి బండి ఎక్కించేటప్పుడు ఆయన చూస్తే బాధ వచ్చేసింది, ఆపుకోలేకపోయాం.
అటువంటి మహానాయకుడు మనకు దూరం అవుతున్నాడు అనేటువంటి బాధ. ఈరోజు ఉన్నడితే ఇంకా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం మనం అందరం కూడా. అటువంటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఏది చేసినా చెరగన ముద్ర వేశారు. అది కోటప్ప కొండ కావచ్చు, నరసరావుపేట అభివృద్ధి కావచ్చు, హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు. క్యాన్సర్ హాస్పిటల్ అంటే డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి కష్టం, చంద్రబాబు గారి పూర్తి ప్రోత్సాహం. ఈరోజు ఎంతో మంది, వేలాది మందికి ఉపయోగపడతా ఉంది. ఆ విధంగా ఒక చెరగన ముద్ర వేశారు. అటువంటి మహానాయకుడి విగ్రహం మా సాతలూరులో మా కమ్మ శ్రీనివాసరావు, మా సత్యనారాయణ గారు కలిసి ఏర్పాటు చేయటం, సాతలూరుకి డాక్టర్ గారికి ఉన్న అనుబంధం కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఏ చిన్న జబ్బు, తుమ్ములు, దగ్గులు వచ్చినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏ రోజు నేను వెళ్ళినా ఎమ్మెల్యే అయినాక అక్కడ సాతలూరులో ఉండేవాళ్ళు. ఆ విధంగా ఒక మంచి అనుబంధం సాతలూరి గ్రామానికి ఉంది. డాక్టర్ గారికి విడదీయరాని బంధం. ఈరోజు మా కమ్మ శ్రీనివాసరావు విగ్రహాన్ని స్పాన్సర్ చేసినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మంచి నాయకుడికి, మహానాయకుడికి అటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయటం కూడా అవసరం. ఈరోజు రోజులు మారుతా ఉన్నాయి, గుర్తుపెట్టుకునేవాళ్ళు తగ్గిపోతా ఉన్నారు. గుర్తుంచుకోవడానికి ఇటువంటి మహానాయకుని యొక్క విగ్రహాలు కూడా అవసరం. గతంలో రాజకీయాల్లో మంచి చేసి చెప్పుకునేవాళ్ళు, ఈరోజు చెప్పుకోవడం తగ్గిపోతా ఉంది. నిన్నేం తిన్నామో ఇవాళ గుర్తుంటామా? ఈ సోషల్ మీడియా వచ్చి, టీవీలు వచ్చి, ఓటీటీలు వచ్చినాక నిన్నేం పని చేశాము, ఏం కూర తిన్నావు అంటే చెప్పే పరిస్థితుల్లో లేరు. నిన్న మెయిన్ హెడ్డింగ్ న్యూస్ పేపర్ అంటే చెప్పేవాళ్ళు లేరు. అందుకనే రాజకీయాల్లో కూడా చేసిన మేలును కూడా మర్చిపోయే రోజులు వచ్చినాయి. ప్రజల్లో మార్పు వచ్చింది, అది మంచిది కాదు. అందుకనే ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండాలి. శివప్రసాదరావు గారు కంటిన్యూగా గెలిచారు అంటే పోరాటం చేసి గెలిచారు. రాష్ట్రం అంతా ఎన్నికలు వచ్చినాయంటే నరసరావుపేటలో ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ ఉండేది. ఈరోజు అటువంటి పోరాటాలు చేసేవాళ్ళు కూడా లేరు. కాబట్టి ఈరోజు మనం కూడా, చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు, ప్రభుత్వాలు కంటిన్యూటీ ఉంటేనే అభివృద్ధి. అది ఎవరి కోసమో కాదు, పేదవాళ్ళ కోసం, రైతుల కోసం. గ్రామాల అభివృద్ధి జరగాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంటిన్యూటీ ఉండాలి గవర్నమెంట్. కానీ మనకు ఒక జబ్బు ఉంది మన పార్టీకి. 5 ఏళ్ళు రాగానే ముసలం పుట్టుద్ది మన వాళ్ళకి, మనలో మనకి. అభివృద్ధి చేస్తే కూడా ఓడిపోతున్నాం. ఇదేం కర్మ నాకు అర్థం కాదు. ఎందుకు అభివృద్ధి చేస్తే ఆడు తిన్నాడు, ఈడు తిన్నాడు అని మనలో మనకి వ్యసనాలు. 4 రోజులు ఈ డ్యాన్స్ మీద ఉన్న వాళ్ళని చూస్తే కింద ఉన్న వాళ్ళకి వ్యసనాలు. ఆ దుర్బుద్ధులు పోవాలని నేను కోరుతున్నాను. సంవత్సరాలు అయింది, అప్పుడే స్టార్ట్ అయింది మన వాళ్ళల్లో ఒకరి మీద ఒకరికి. కాబట్టి కంటిన్యూటీ ఉంటే చివరున్నోడికి కూడా ఫుల్ భోజనం దొరుకుద్ది. ఇది గుర్తుపెట్టుకోమంటున్నాను నేను. ఎందుకంటే రాత్రికి రాత్రి అన్ని జరగవు, డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినా పెన్షన్లు ఇస్తున్నాడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. 4,000, 6,000, 10,000, 15,000 ఎక్కడుంది ఈ దేశంలో? తల్లికి వందనం 15,000 ఇస్తున్నారు, 2,000 స్కూల్కి పోతే 13,000 ఇస్తున్నారు. ఎక్కడుంది ఈ దేశంలో? ఫ్రీ బస్సు ఉంది బ్రహ్మాండంగా, సిలిండర్లు ఇస్తున్నారు, అన్నదాత సుఖీభావ ఇస్తున్నారు, అన్న క్యాంటీన్లు పెడుతున్నారు. ఇప్పటికి 25 లక్షల కోట్లు పెట్టుబడులు, 25 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. ఎంతసేపటికి నాకు గుర్తింపు కావాలి, ఏదో ఒక పొల్ల పెట్టడం, మాకు సమస్య తీసుకురావడం, నాకో, మా ఎంపీ గారికో, మా శివరామ్ గారికో. కొద్దిగా పేరు వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. ఐక్యంగా ఉండండి. గవర్నమెంట్ 15 ఏళ్ళు ఉండాలని కోరుకోండి. ఈ వచ్చే పెట్టుబడులన్నీ ఎవరి కోసం? పేదలకు పంచడం కోసమే. చంద్రబాబు గారి కష్టం, చంద్రబాబు గారి కష్టాన్ని, లోకేష్ బాబు కష్టాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వయసులో ఆయనకి ఏం అవసరం? దావోస్ వెళ్తున్నారు. ఎవరి కోసం? పెట్టుబడులు వస్తే, ఆదాయం పెరిగితే అది పేదలకు పంచాలి. ఈ పథకాలు అమలు చేయాలి. జగన్ అప్పులన్నీ తీర్చాలి. అర్థం చేసుకోవాలి మీరందరూ కూడా. 5 ఏళ్ళకి రాగానే మనలో మనం వ్యసనాలు పడి, మనలో మన ఓటు మనం వచ్చి ఇంట్లో కూర్చొని అవతలవాడికి ఛాన్స్ ఇస్తే గత 5 ఏళ్ళు ఏమైందో గుర్తు పెట్టుకోమని తెలియజేస్తున్నాను నేను. కంటిన్యూటీ ఉండాలి. కంటిన్యూటీ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. గుజరాత్ ఎందుకు అభివృద్ధి చెందుతుంది? కంటిన్యూగా ఒకే పార్టీ వస్తూ ఉంది.
ఇది ఆలోచన చేయమంటున్నాను నేను. ఒకసారి రాగానే మళ్ళీ మనలో మనకే స్టార్ట్ అయిపోతుంది. సంవత్సరాలు కాదా అప్పుడే లీడర్షిప్, వ్యసనాలు, కుళ్ళుబోత్తనాలు, ఈర్ష్య, ఒకరిని చూసి ఒకరికి డయాస్ వేయాలంటే భయం వేస్తుంది. పైన ఉన్నోళ్ళని చూస్తే కింద వాళ్ళు ఎసరపడి ఎక్కడ దూరం అవుతారని నాకు భయం వేస్తా ఉంది. నాకే కాదు, ఇది రాష్ట్రం మొత్తం ఉంది ఈ జబ్బు. అది మన పార్టీలో ఇప్పుడు అన్ని పార్టీలకు సోకింది ఇది. కనుక ఏంటంటే కంటిన్యూటీ గవర్నమెంట్ ఉంటే అందరికీ పదవులు వస్తాయి, అందరికీ మేలు జరుగుద్ది. ఈరోజు 65 లక్షల కుటుంబాలకు పెన్షన్లు వస్తున్నాయండి. ఈ దేశంలో ఎక్కడ 25 రాష్ట్రాలు పైబడి 1000 రూపాయల లోపు పెన్షన్ ఉంది. మీరు కనుక్కోండి ఏ రాష్ట్రంలోనైనా. తల్లికి వందనం ఇంట్లో ఉన్న పిల్లలందరికి ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే డబ్బులు ఉండి కాదు, అప్పు తెచ్చి. అదేంటి చంద్రబాబు గారి గొప్పతనం. అప్పు తీర్చగలనే నమ్మకం చంద్రబాబు గారి మీద ఉంది. ఆయనకున్న అనుభవం, ఆయనకున్న క్రెడిబిలిటీ, ఈ దేశంలో సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకున్న క్రెడిబిలిటీ మీద అప్పు పుడతా ఉంది. అప్పులు తెచ్చి పంచుతున్నారు ఈరోజు. మళ్ళా అప్పులు తీర్చగలడనే నమ్మకం చంద్రబాబు గారి మీద ఉండబట్టి ఇది మీరందరూ ప్రచారం చేయాలి. ఆ విధంగా సాతనూరులో కూడా ఐక్యంగా ఉండమంటున్నాను నేను. ఐక్యంగా ఉండండి, పనులు చేద్దాం, పోటీ పడండి. డబ్బులు ఉంటే వదలం. ఇక్కడ ఉన్న నేను కానీ మా ఎంపీ గారు కానీ అభివృద్ధిలో రాజీ పడం. అభివృద్ధి చేస్తాం. ఐక్యంగా ఉంచడం మా బాధ్యత. మీ అందరినీ సాతనూరు గ్రామంలో కూడా ఐక్యంగా ఉండండి. ఐక్యంగా ఉంటే మీ అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడు మెజారిటీ ఇస్తున్నారు. నేను వచ్చినాక 6 సార్లు అయింది. ఇప్పటికి 6 సార్లు మెజారిటీ ఎప్పుడన్నా రాకుండా ఉందా? ఒక్కసారి 67 ఓట్లు అంటే అది కూడా. అందుకనే నేను చెప్తున్నాను, మొన్న 1100 వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఐక్యంగా ఉంటే ఓటమి అనేది లేదు ఈ రాష్ట్రంలో. మనలో మనకి విభేదాలు, మనలో మనకి వ్యసనాలు, కుళ్ళుబోత్తనాలు మానేస్తే ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో శాశ్వతంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఉంటుందా ఉండదా చెప్పండి అందరూ. సూరిపేట పట్టణంలోని కేఆర్ విజయభాస్కర్ థియేటర్ అధినేత కొత్తూరి బాపూజీరావు, బుజ్జిబాబు, మాతృమూర్తి, వెంకయ్యమ్మ ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పట్టణంలోని మైత్రి హోమ్స్ నందు గల వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు, నేతలు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం మిట్టపాలెం గ్రామానికి చెందిన దండవూడి శ్రీనివాసరావు ఈ నెల 16న అన్నంబొట్ల వరిపాలెం గ్రామం వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట నార్ని హనుమంతరావు, దండా శ్రీరామమూర్తి, కొండ్రగుంట కృష్ణయ్య, కందిమల్ల సత్యనారాయణ, కుక్కపల్లి వెంకట్రావు, పునాటి వీరనారాయణ, పునాటి వెంకట్రమణ, కట్ట పూర్ణచంద్రరావు, కరిహరబాబు, కట్ట నాగేశ్వరరావు, హిదాయతుల్లా, యూత్ జిల్లాని తదితరులున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న సామెత నిజం చేస్తూ తిమ్మాపురం ఎస్సీ కాలనీలో ఆర్థిక భారంతో సిబ్బంది పడుతున్న సోదరి
సమానురాలు సోదరి సమానురాలు వారికి పెండ్లి బట్టలతో పాటు కొంత ఆర్థిక సాయం అందజేసిన విరాజ్ ఫామ్ దండమూడి సేవ తపస్వి శ్రీ మల్లి గారు సాయం చేయడం జరిగింది. దింతనపాడు గ్రామానికి చెందిన అన్నల దాసు శ్యాంపాలు అందజేసిన సమాచారం ప్రకారం వారికి సాయం చేయడం జరిగిందని ఆమె అన్నారు. కుటుంబ సభ్యులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. సాతిలూరు గ్రామంలో మాజీ హోంమంత్రి, మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ స్వర్గీయ కోడెల శివప్రసాదరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రద్దిపాటి పుల్లారావు, నరసరావుపేట శాసనసభ్యులు చెదలవాడ అరవిందబాబు, కోడెల తనయుడు కోడెల శివరాం, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, పార్టీ మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తన పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన అనేక పథకాలు నేటికి ఆదర్శప్రాయంగా నిలిచినట్లు నాదెండ్ల PACS అధ్యక్షులు నాదెండ్ల గ్రామ పెద్దలు నల్లమూతు హరిబాబు వివరించారు. స్థానిక చైతన్య నగర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు తలపెట్టిన ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ముఖ్య నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఒకరి తర్వాత ఒకరు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఎంతో క్రమశిక్షణ కలిగిన నాయకుడని, ముందు చూపుతో ఆయన ప్రవేశపెట్టి అమలు పరిచిన పలు పథకాలు ప్రజలకు దీర్ఘకాలికంగా ప్రయోజనాలు అందించాయని హరిబాబు వివరించారు. మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రద్దిపాటి పుల్లారావు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నారని, ఆయనకు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎన్టీఆర్ పాలనలో అమలు పరిచిన అనేక ముఖ్యమైన పథకాలు, సంస్కరణలను పార్టీ శాశ్వత సభ్యుడు నల్లమూతు శివరాం ప్రసాద్ వివరించారు. నల్లమూతు హరిబాబు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే చైతన్య నగర్ అభివృద్ధి జరిగిందని పార్టీ స్థానిక క్రియాశీల కార్యకర్త నేలపాటి రవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం మండల అధ్యక్షులు యమమదల సూర్యనారాయణ, నీటి సంఘం అధ్యక్షులు ఆర్ఏ రామారావు, నెల్లూరు శేఖర్, చెన్నుపట్టి వెంకటనారాయణ, దేవభక్తుని ప్రసాద్, రామారావు, మొగిలి సాంబయ్య, దావుల ఇజ్రాయెల్, కొర్వి కోటేశ్వరరావు, పిప్పర్ల భాస్కర్ రావు, నేలపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం నాగబైరువారిపాలెం గ్రామంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు పేదల పెన్నిదన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు నివాళులర్పించడం జరిగింది. ఆ మహనీయుని ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని నాయకులకు, యువతకు సూచించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎంతో ఆప్యాయంగా ఘన స్వాగతం పలికారు. మొదటి రోజు పాలపల్ల విభాగంలో జరిగిన పోటీల్లో 29 జతల ఎడ్ల జతలు పాల్గొన్నాయి. మొదటి 9 జతలకు బహుమతులు అందజేయడం జరిగింది. పోటీలలో పాల్గొన్న మిగిలిన 20 మంది ఎడ్ల జతల యాజమానులకు కన్సోలేషన్ బహుమతి పేరిట 5,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతిని అందించడం జరిగింది. పోటీలలో పెదకూరపాడుకు చెందిన కన్నేదార రామ్తేజ చౌదరికి చెందిన ఎడ్లు 3,943 అడుగులు 7 అంగుళాలు దూరం బండను లాగి 25,000 రూపాయల ప్రథమ బహుమతిని గెలుపొందగా, బయారం గ్రామానికి మరియు పంగులూరుకు చెందిన తలపునేని సుధీర్కు చెందిన ఎడ్ల జత 3,900 అడుగుల బండను లాగి 20,000 రూపాయల ద్వితీయ బహుమతిని గెలుపొందగా, వినుకొండకు చెందిన డాక్టర్ కాకాని వెంకట సురేంద్రకు చెందిన ఎడ్ల జత 3,873 అడుగుల 9 అంగుళాల దూరం బండను లాగి 18,000 రూపాయల తృతీయ బహుమతిని గెలుపొందగా, నందలూరు గ్రామానికి చెందిన చంద్ర వెంకటేశ్వరరావుకు చెందిన ఎడ్ల జత 3,840 అడుగుల దూరం బండను లాగి 16,000 రూపాయలు 4వ బహుమతిని గెలుపొందగా, కానూరు గ్రామానికి చెందిన దేవభక్తుని చక్రవర్తికి చెందిన ఎడ్ల జత 3,730 అడుగుల 4 అంగుళాల దూరం బండను లాగి 14,000 రూపాయలు 5వ బహుమతిని గెలుపొందగా, కోమట్నేని వారిపాలెం గ్రామానికి చెందిన మండవ సూరిబాబు మరియు దినేష్ చౌదరిలకు చెందిన ఎడ్ల జత 3,703 అడుగుల 8 అంగుళాల దూరం బండను లాగి 12,000 రూపాయల 6వ బహుమతిని గెలుపొందగా, రాజంపల్లి గ్రామానికి చెందిన గోర్ల గోపాల్కు చెందిన ఎడ్ల జత 3,631 అడుగుల 6 అంగుళాల దూరం బండను లాగిన 10,000 రూపాయల 7వ బహుమతిని గెలుపొందగా, అంజలవారిపాలెం గ్రామానికి చెందిన తోట ధనుంజయ నాయుడుకు చెందిన ఎడ్ల జత 3,601 అడుగుల 3 అంగుళాల దూరం బండను లాగి 8,000 రూపాయలు 8వ బహుమతిని గెలుపొందగా, గోరంట్ల గ్రామానికి చెందిన
పోరుమల్ల శివ మార్కండేయులకు చెందిన ఎడ్ల జత మరియు బండి ఆత్మకూరు గ్రామానికి చెందిన బైరెడ్డి లక్ష్మీరెడ్డికి చెందిన ఎడ్ల జత 3600 అడుగుల దూరం బండన్ లాగి సంయుక్త విజేతలుగా నిలిచి 6000 రూపాయలు 9వ బహుమతిని గెలుపొందడం జరిగింది. సంయుక్త విజేతలుగా నిలిచిన ఇరువురికి 6000 చొప్పున అందించడం జరిగింది. మొదటి రోజు జరిగిన పాలపల్ల విభాగానికి చెందిన ప్రైజ్ మనీ మొత్తాన్ని చిలకలూరుపేటకు చెందిన కావూరి రమేష్ బాబు అందించడం జరిగింది. పోటీలలో గెలుపొందిన ఎడ్ల యాజమానులకు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చేతుల మీదుగా ప్రైజ్ మనీ అందించడం జరిగింది. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో గ్రామ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రతిపాటి మాట్లాడుతూ గ్రామ పార్టీ అధ్యక్షులు యాసిన్ దగ్గుమల్లి సాంబశివరావు నాయకత్వంలో గ్రామ నాయకులు ఐకమత్యంగా ఉండండి, ఐకమత్యంగా ఉంటే ఎదుటి పార్టీ వారు నామినేషన్ కూడా వేయరని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తుబాడు గ్రామం గెలుస్తున్నాం, కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల అధికారంలో ఉండబోతుందని అన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం, తల దాచుకోవడానికి పక్కా ఇల్లు, చదువుకునే పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలన్న గొప్ప ఆశయం తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో బడుగు బలహీన మైనార్టీ వర్గాలు అభ్యున్నతి కోసం, వారి బాగోగుల కోసం, వారి ఉన్నతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి రాష్ట్ర దిశను మార్చిన గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు అని అన్నారు. ఆయన ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేలా చేశారని, అటువంటి మహానాయకుడు భౌతికంగా లేకపోయినా అతను చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. నేడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని జాతీయ స్థాయి ఎడ్ల పందేల పోటీలను ప్రారంభించడం జరిగింది. నేటి నుంచి మనకు కాబోయే నాయకుడు లోకేష్ పుట్టినరోజు 23వ తేదీ వరకు ఎడ్ల పందేలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా అందరూ ఐకమత్యంగా ఉండాలని అన్నారు. నాటి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావడానికి ఖమ్మం సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలు దోహదపడతాయని సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరుగుతున్న సిపిఐ దశాబ్ది ముగింపు ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆదివారం చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బాబురావు మాట్లాడుతూ నాటి తరం నుంచి నేటి తరం స్ఫూర్తి పొందడానికి యువత సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి సమస్య పరిష్కారంలోనూ ప్రజా ఉపయోగ నూతన సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సిపిఐ ముందుండి పోరాటం చేసిందని వెల్లడించారు. స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా స్వతంత్ర అనంతరం దేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా అనేక పోరాటాలు చేసిన ఘనత సిపిఐకు దక్కుతుందని తెలిపారు. అధికారం కోసం పాకులాడుకున్న నిత్యం ప్రజా సంస్థల పరిష్కారానికి పాటు పడిందన్నారు. అందుకే అధికారంలో లేకపోయినప్పటికీ 100 ఏళ్లుగా దేశ ప్రజలు సిపిఐని ఆదరిస్తున్నారని తెలిపారు. దశాబ్దాల క్రితం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను కాల రాస్తుందని, దేశానికి పట్టెడనం పెట్టే రైతన్నలకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా నల్ల చట్టాలతో వ్యవసాయాన్ని మరింత సంక్షోభానికి నెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వివిధ పల్లె పట్టణం తేడా లేకుండా పెద్ద ఎత్తున సిపిఐ శ్రేణులు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్వైఎఫ్ జిల్లా కార్యదర్శి సిపిఐ సుబాని, సిపిఐ సహాయక కార్యదర్శి బొంత ధనరాజ్, పట్న కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, ఏలుక శ్రీనివాసరావు, బొంత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. డబ్బును, ఇతర సౌఖ్యాలను ప్రేమించే మందులు లేని ఒక రకమైన రుగ్మతే సమాజ విచ్ఛిన్నానికి కారణమని, సమాజ హితం కోసం నాటక రంగాలు, కళా పరిషత్తులు, కళాకారులు తమ వంతు కృషి చేయడం నిజంగా అభినందనీయమని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో అనంతవరంలో ప్రదర్శిస్తున్న నాటికలు తిలకించిన ఆయన కళాకారులు, నిర్వాహకుల్ని సన్మానించిన అనంతరం కళాభిమానులు, ప్రజలను
ఉద్దేశించి మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం శృతి మించితే మనిషి మనుగడికే ప్రమాదమని, తెలుగు చరిత్ర మూలలను ఎవరూ మర్చిపోకూడదని ప్రతిపాటి హితవు పలికారు. చిన్నపిల్లలు ఎక్కువగా మొబైల్ వినియోగానికి బానిసలైపోతున్నారని, వారికి పుస్తకాలు, తెలుగు నాటకాల్ని పరిచయం చేయడంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. టీవీలు, సినిమా, ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాక నాటకాలకు ఆదరణ తగ్గిపోవడం చింతించాల్సిన అంశమన్నారు. సమాజ శ్రేయస్సును కాంక్షించే నాటకాలు వాటిని ప్రదర్శించే గొప్ప కళాకారులు ఉన్నంతకాలం ఎప్పటికీ నాటక రంగానికి ముగింపు ఉండదన్నారు. మమ్మల్ని బ్రతకనివ్వండి, ఇది అతని సంతకం నాటకాలను తిలకించింది. ప్రతిపాటి మంచి సందేశంతో కూడిన పాత్రల చిత్రీకరణ ఆకట్టుకుందన్నారు. కళాకారులు నాటకాలను బతికించేందుకు తన వంతు కృషి చేస్తున్న ఎడ్లపాడుకు చెందిన బొత్తవరపు సురేష్ బాబును ప్రతిపాటి ఎన్టీఆర్ పురస్కార్ గ్రహీత అవార్డుతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే బొత్తవరపు సురేష్ బాబుకు ఎన్టీఆర్ స్మారక నాణ్యం బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కందిమల్ల సాంబశివరావు, గూదే పాండురంగారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుచిత్ర, గూదే సినీ నటులు గోపరాజు రమణ, టీడీపీ నాయకులు గట్టినేని రమేష్, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. 25వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఎన్సీఏ గ్రేడ్ సర్టిఫికేట్ కొరకు గణపవరం, చిలకలూరుపేట, మురికపూడి, మదిరాల, చిలకలూరుపేట జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నుంచి 186 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష గణపవరంలోని చుండి రంగనాయకులు జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ పరీక్షకు 25వ బెటాలియన్ గుంటూరు నుంచి సుబేదార్ జితేంద్ర సింగ్, హవల్దార్ రామకృష్ణారెడ్డి మరియు సోమేందర్ సింగ్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఓ ఎస్ఎస్ అప్పారావు, ఎస్కేఎండి రాసుల్, ఎల్ విజయ్ కుమార్ నాయక్, ఎం తిరుపతిరావు, ఏ రవి ప్రసాద్, సిఆర్ కాలేజ్ నుంచి కొప్ల జయబాబు, ఇంకొల్లు నాగేందర్, ఏబివి మనోహర్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ అంటే కేవలం వ్యక్తి కాదని, ఆయన ఒక మహాశక్తి అని, టీడీపీ ఆవిర్భావంతో ఆయనకు ముందు తర్వాత అనేంతలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఆ యుగ పురుషుడు ప్రభావితం చేశాడని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. సామాజిక సంస్కరణలతో పాటు అనేక ప్రజా కర్షక పథకాలతో తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన గొప్ప ధీరోదాత్తుడు ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే, ఎంపీలు కొనియాడారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్నంలోని ఎన్టీఆర్ కోడ్లీలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే, ఎంపీ ఘన నివాళులర్పించి అన్నదానాన్ని ప్రారంభించి స్వయంగా ప్రజలకు ఆహార పదార్థాలు వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్నగా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ నిజంగా కారణ జన్ముడన్నారు. అఖిల భారతవని మెచ్చేలా ఆయన సాగించిన సుపరిపాలన, చేపట్టిన పాలనా సంస్కరణలు నేటికి ఎందరో రాజకీయ నాయకులను దిక్కుసూచిగా నిలిచాయన్నారు. ఎన్ఆర్టీ కూడెల్లోని విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రతిపాటి స్థానిక కూటమి నాయకులతో కలిసి అడ్డ రోడ్డు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి 26, 27 కళామందిర్ సెంటర్, 32 భవన దృష్టి నగర, 34, 35 కార్డులు, సుగాలి కాలనీ 7వ వార్డు, పసుమరు, గోరంట్లవారిపాలెం, నాగభైరవారిపాలెం గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. 7వ వార్డులో నిర్వహించిన వర్ధంతి సందర్భంగా ప్రతిపాటి 300 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆర్టీ కోడెల్లో మోటార్ మెకానిక్స్ వర్కర్లు, చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రతిపాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్నా అధ్యక్షులు పట్టణ్ సమాధాన్ ఖాన్, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, పట్నా ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు మానుకొండవారిపాలెం పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం నందు డైరీ డాక్టర్లచే ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దీనికి డైరీ డాక్టర్లైన ప్రసాద్, యశ్వంత్, సుమశ్రీ మరియు సిబ్బంది, పాల కేంద్రం అధ్యక్షుడు ఎం వీరారెడ్డి, సెక్రటరీ ఎం శివారెడ్డి, టెస్టర్ ఎం వీరారెడ్డి మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు కల్లి వీరారెడ్డి మరియు బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు. పశుజీవి 8కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల వైద్య పరీక్షలు పశువులకు వైద్యులు చేశారు. ఈ నెల 20వ తేదీ మంగళవారం మాఘశుద్ధ విద్యానాడు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి
ఆత్మార్పణ దినోత్సవం విశ్వరూప దర్శనం జరుగుతుందని పట్నా ఆర్య వైశ్య సంఘ కమిటీ తెలిపింది. చౌత్రా సెంటర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు పండపారాధన మరియు అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగును. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద వినియోగం జరుగుతుందని వారు తెలిపారు. మరలా సాయంత్రం 6 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చిలకలూరుపేటలోని ఆర్య వైశ్య సోదరీమణులందరూ కుటుంబ సమేతంగా వాసవి మాత అమ్మవారి దేవాలయానికి వచ్చి పూజా కార్యక్రమంలో మరియు అమ్మవారి నగరోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని చిలకలూరుపేట పట్నా ఆర్య వైశ్య సంఘం కోరింది. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో కలుసుకుందాం.